శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీ రమాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకొని బ్రహ్మశ్రీ అక్కా జోష్ల రమేష్ శర్మ విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 30వ తేదీన శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందన్నారు. గతంలో చండీయాగం, కోటి కుంకుమార్చనంతో ఘనంగా ఇక్కడ నిర్వహించామని చెప్పారు. తనకు సోంపేటతో 30 సంవత్సరాల అనుబంధం ఉందని తెలియజేశారు. అన్నవరం దేవస్థానం ప్రమాణంలో ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగిందని, పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టవంతులని కొనియాడారు. 41 రోజులు 5 వేద పండితులతో సువర్ణ యంత్ర మంత్ర జపాలతో తమ పీఠంలో పూజలు జరుగుతాయని, ఆ యంత్రాన్ని ప్రతిష్ఠింపజేస్తామని చెప్పారు. శ్రీ సచ్చిదానంద సరస్వతి నేతృత్వంలో డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. సమావేశంలో ఆలయ ధర్మకర్త పైడిశెట్టి బైరస్వామి, జ్యోతికుమారి దంపతులు, గుడ్ల కామేశ్వరరావు, దుద్ది శ్రీనివాసరావు, బారాటం సురేష్, రవి, విష్ణు, కృష్ణ, మల్ల, నాగు తదితరులు పాల్గొన్నారు. 41 రోజు 5 బ్రాహ్మలతో మా పీఠంలో బాలాత్రిపుర సుందరి పీఠంలో అత్యద్భుతంగా మంత్ర జపం పునశ్చరణ జరిగింది. ఈ విధంగా ఈ ప్రతిష్ట మొదటి రోజు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. మొదటి రోజు జలాదివాసం, రెండో రోజు క్షీరాదివాసం జరిగింది. రేపు ధాన్యాదివాసం, ఎల్లుండి పుష్పాదివాసం, పంచశయ్యాదివాసం, ప్రాణ ప్రతిష్ఠతో స్వామివారి ప్రతిష్ట పూర్తవుతుంది. ఈ గ్రామం, ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కూడా చేసుకున్న సుకృతం చేత, ఎందుకంటే సత్యనారాయణ వ్రతంలో చెప్పింది ఏమిటంటే, సంకల్పం చేసి సంవత్సరం తిరగకుండా కోరిక తీర్చే దేవుడు